అందరికీ నమస్కారము. మాఘపురాణము 3వ అధ్యాయము వింధ్య పర్వతము. దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లు చెప్పెను. భూపాల, నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కరువు కాటకము వచ్చింది. ఆ కరువు అన్ని వర్ణముల వారిని బాధించింది. ప్రజలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి మనుషులు, పశువులు చాలా నష్టపడ్డాయి. అందువలన యజ్ఞ యాగాది కార్యక్రమాలు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయారు. వనమునందు తపస్సు చేయు మునీశ్వరులు సహితం ఆ కరువును భరించలేక ఆశ్రమాలు వదిలి వలసిపోయారు. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవా నదీ తీరమునందున్న ఫలవృక్షములు, పంట భూములు నీరు లేక బీడిపోయాయి. త్రాగడానికి నీరు కూడా లభించటలేదు. మహా తపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతముల నందు ఉండుట వలన అచ్చటి నుండి మరొక చోటుకు వెళ్ళుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ పర్వతాలకి వలసిపోయారు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది. ఆ కొండ చర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా మేఘము వలె అతి తెల్లగా కూడా ఉంది. ఆ కొండ చర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుడిని భక్తి భావంతో ప్రార్థించేవారు. అంతేకాక ఆ పర్వతమునందు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుండేవాళ్ళు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించారు. అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఈ విధముగా అన్నాడు. ఓ మహానుభావ, ఆ పర్వతముల గురించి చెప్పిన మాటలు నాకు చాలా ఆశ్చర్యములు కలిగించుచున్నవి. అక్కడ ఇంకనూ ఏమైనా విశేషాలుంటే తెలుపగోరెదను అని ప్రార్థించాడు. మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పారు. రాజా, నీవు అడిగిన ప్రకారమే వివరించెదను. సావధానుడివై ఆలకించుము. ఆ పర్వత రాజ్యము చాలా వింతైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగాలు, అనేక రకముల పక్షులతోనున్న ఆ పర్వతము 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనములు ఎత్తుగలదై ప్రకాశించుచున్నది. అటువంటి పర్వతము వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనాందకర మగు దృశ్యములను చూసి సంతోషించారు. తాను తపస్సు చేసుకున్నట్టుకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమము కట్టుకుని తపస్సు చేసుకొనుచుండెను. అట్లు కొంతకాలము గడిచిపోయినది. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపము చేసుకుంటున్న భృగు మహర్షిని చూసి నమస్కరించి గద్గద స్వరంతో నా వృత్తాంతమును ఈ విధముగా తెలియచేశాడు. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి: నా కష్టమును ఏమని చెప్పుదును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిముఖము నాకు కలిగినది. ఏ కారణము చేత నాకు ఈ పులిముఖము కలిగినదో నాకు తెలియటలేదు. ఆమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. కావున నా ఈ రూపమునకు కారణమును వివరించి నా మనోబాధను తొలగించాలి అని అనేక విధాల ప్రార్థించాడు. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపము ఆలకించినాడు. అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిచివేసినట్లు అయినది. ఆ గంధర్వునికి ఎలాగైనా తన శక్తి కొలది సహాయము చేయవలనని నిశ్చయించుకొని ఇట్లన్నాడు. ఓ ఈ గంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడివి. అదృష్టహీనత వలనే నీకు ఈ కష్టదశ కలిగింది. పాపము, పేదరికము, దురదృష్టము అను మూడును మనుష్యుని కృంగదీయును. ఈ మూడింటిని నివృత్తి చేసుకోవాలనన్న మాఘమాస స్నానమే పరమ ఔషధము. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గము. కావున నీవు నీ భార్యతో కుడి పర్వతము నుండి ప్రవహించుచున్న నదిలో స్నానము చేయుము. అదియునుగాక ఇది మాఘమాసము గదా, వెళ్ళబోయిన తీర్థము ఎదురైనట్లు అన్నీయూ సమకూరుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ తీరును, భయపడకము అని మాఘస్నాన ఫలము గురించి వివరించాడు. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా విన్నాడు. అతని భార్య కూడా మునీశ్వరుని మాటలు విని సంతోషించింది. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆ సమీపంలోనే ప్రవహించుచున్న నదిలో స్నానము చేయగా వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజస్సుతో కూడిన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ మార్పునకు ఆ గంధర్వ దంపతులు అమితానందము పొందిరి. అంత వారిద్దరూ భృగు మహర్షి కాడకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేయగా భృగువు వారులను దీవించి పంపించాడు. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునికి తెలిపి, విన్నావా రాజా, గంధర్వ కుమారుని వృత్తాంతము. మాఘమాసంలో పుణ్యనదుల యందు స్నానము చేసినతో ఎట్టి ఫలము కలుగునో ఊహించుకొనుము అన్నారు. ఈ విధముగా 3వ అధ్యాయము సమాప్తము. ఓం తస్సత్.